ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుండి 2025 వరకు కన్యా రాశి వారి జీవితంలో అనుకుని మార్పులు సంభవించబోతున్నాయి. ఒక స్త్రీ కారణంగా వీరి జీవితమే మారిపోబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే రేపటి నుంచి 2025 వరకు కన్యా రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? అదేవిధంగా ఈ టైంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశి వారు పాటించవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఎటువంటి పరిహారాలను ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. గ్రహస్థితిలో మార్పుల వలన కన్యారాశి వ్యక్తుల జీవితంలో జరగబోయే మార్పులు ఎవ్వరూ ఊహించలేరు. రేపటి నుంచి కన్యారాశి వారి జీవితం పూర్తిగా మారిపోబోతుంది. వీరి లైఫ్ ఒక్కసారిగా టర్న్ కాబోతుంది. ఈ సమయంలో వీరు విశేషమైన శుభ ఫలితాలను పొందబోతున్నారు. ఆర్థిక పరంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వీరికి స్థాన చలనం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా వీరికి పని భారం ఎక్కువగా ఉన్నా సరే వీరికున్న తెలివితేటల వలన పని భారాన్ని తగ్గించుకుంటారు. అంటే అందరిలాగా హార్డ్ వర్క్ చేయకుండా స్మార్ట్ వర్క్ చేస్తారు. ఆ విధంగా వీరి యొక్క తెలివితేటలనేవి ఆ రేంజ్లో ఉంటాయన్నమాట. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. శని భగవానుడి యొక్క అనుకూలత వలన ఉద్యోగ సంస్థలో మంచి పేరును సంపాదిస్తారు. ఇచ్చిన వర్క్ని ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు. సహ ఉద్యోగుల సపోర్ట్ లభిస్తుంది. వ్యాపారం చేసేవారు భాగస్వామి వ్యాపారం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ టైంలో ఏదైనా భూమిని లేదా ఫ్లాట్ని కొనుగోలు చేసేటప్పుడు దానికి సంబంధించిన పత్రాలు అంటే డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో 1-2 సార్లు చెక్ చేసుకోవటం మంచిది. కుటుంబంలో గతంలో ఉన్న మనస్పర్ధలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఈ రాశి వారి వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. వీరి సంతానం ఉన్నత విద్యా ఫలితాలను సాధించడం వలన మంచి పేరును సంపాదించుకుంటారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునేవారు లేదా వ్యాపారాన్ని విస్తరించాలని అనుకునే వ్యక్తులు ఈ టైంలో ప్రయత్నాలు చేయటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో ఎవరైనా ట్రాన్స్ఫర్ కోరుకుంటున్నారో అటువంటి వ్యక్తులు ఈ టైంలో అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టైంలో ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. ప్రభుత్వ రంగంలో వర్క్ చేసేవారు ఈ టైంలో మంచి లాభాలను పొందుతారు. వ్యవసాయదారులు ప్రభుత్వం నుంచి సహకారాన్ని పొందుతారు. ఈ రాశి వారికి 100% అనుకూలంగా ఉండబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ రాశికి చెందిన అందరూ కాదండి, ఎవరైతే వారు చేసే పనిలో 100% ఎఫెక్ట్స్ పెట్టి చేస్తారో అటువంటి వారికి మాత్రమే 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇక వీరికి ఈ టైంలో విశేషమైన అదృష్టం వరించబోతుంది. మీరు ప్రారంభించిన పనులు అనుకున్న టైంలో పూర్తి చేస్తారు. దీనివలన మానసికంగా కనుక మీరు సంతోషంగా ఉన్నారని ప్రూవ్ చేసుకున్న వారు అవుతారన్నమాట. అలాగే అనుకునే విజయాలను సాధిస్తారు. ఇప్పటి వరకు ఏవైనా పనులు మొదలుపెట్టి అవి మధ్యలో ఆగిపోతాయేమో అని భయంతో ఉన్నవారైతే గుర్తుపెట్టుకోండి, అలా అస్సలు జరగదు. అది అవుతుందో అవ్వదో అనే సందిగ్ధంలో ఉన్నవారు ఈ టైంలో మీరు అనుకున్న పనులను ప్రారంభించడం వలన ఖచ్చితంగా వాటిని పూర్తి చేస్తారు. ఈ రాశి విద్యార్థులకు తెలివి అధికంగా ఉండటం వలన పోటీ పరీక్షలో మంచి విజయాలను సాధిస్తారు. వీరికి మంచి భవిష్యత్తు, చక్కటి భవిష్యత్తు అనేది ఉండబోతుంది రాబోయే కాలంలో. అలాగే మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. విద్యార్థులు విచక్షణను కలిగి ఉంటారు. జ్ఞానాన్ని సంపాదిస్తారు. తమకు ఉన్న సమయస్ఫూర్తిని ఉపయోగించి అనుకున్న రంగాల్లో రాణిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అదేవిధంగా ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ టైంలో వివాహ సంబంధం కనిపిస్తుంది. బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించేవారు ఈ టైంలో బ్యాంక్ లోన్ లభించడం వలన నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వీరికి ఈ టైంలో కలిగే అదృష్టం వలన మీరు చేసే పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. దీనివలన మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు. వీరి అదృష్ట సంఖ్య 6గా ఉంది. వీరికి బుధవారం, శుక్రవారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా బుధవారం, శుక్రవారం రోజుల్లోనే ప్రారంభించడం వలన మంచి ఫలితాలను చూస్తారు. ఇకపోతే ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఎంత ఆదాయం వస్తుందో అదే విధంగా ఖర్చులు కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో గృహోపకరణాల విషయంలో అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. కాబట్టి డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు అది ఎంతవరకు అవసరమైన విషయాన్ని గ్రహించి ఆ తర్వాతే ఖర్చు పెట్టడం మంచిది. ఇకపోతే మంగళవారం రోజుల పొరపాటును కూడా అప్పు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో అతి విశ్వాసంతో అంటే ఎక్కువ నమ్మకంతో తొందరపాటుగా డెసిషన్స్ తీసుకోవద్దు. దీని వలన మీరు రాబోయే కాలంలో ఇబ్బందులు
ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో ప్రతికూల ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడాలి. ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా థింక్ చేయడం అలవాటు చేసుకోండి. మీకే మేలు చేస్తుంది. ఇక రాజకీయ రంగంలో ఉన్నత పదవిని పొందాలి అనే ఆలోచన చేసేవారు ఈ టైంలో రాజకీయ రంగ ప్రవేశం చేయడం చాలా మేలు చేస్తుంది మీకు. ఇకపోతే ఈ టైంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. ప్రజాదరణ కలుగుతుంది. దీని వలన అనుకున్న పదవిని మీరు సొంతం చేసుకున్న వారు అవుతారు. ఈ టైంలో ఈ యొక్క రాశి వారు పూర్వీకుల ఆస్తులు సొంతం చేసుకుంటారు. ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు కానీ, ఒక స్త్రీ పరిచయం అవడం వలన ఆ స్త్రీ యొక్క రాక మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ రాశి వారు జీవితంలో అదృష్టాన్ని ఎక్కువగా చూడబోతున్నారనమాట. ఆ స్త్రీ మీకు ప్రతి విషయంలో సపోర్ట్ చేయడం వల్ల మంచి విజయాలను పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగ సంస్థలో ఉన్నత స్థాయిని చేరుకోవడానికి ఆ స్త్రీ ఒక కారణమవుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఆ స్త్రీని, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఒక స్త్రీని దేవతలాగా ఆరాధించడం వలన అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ రాశి వారిపై ఎప్పుడూ ఉంటుంది. ఈ టైంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే గనక శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని ఆలయ ప్రాంగణంలో కూర్చుని 108 సార్లు చదువుకోవటం వలన ప్రారంభించిన పనులలో మంచి విజయాలు నమోదు చేస్తారు. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి మహాశివునికి అభిషేకం చేయటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి 11 లేదా 21 ప్రదక్షిణలు చేసి పిండి దీపాలను ఆవు నెత్తితో వెలిగించటం వల్ల ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. గురువారం రోజు సాయిబాబా ఆలయంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టడం వలన గురుగ్రహం యొక్క అనుకూలతతో సకల సంపదలను పొందుతారు. ఇకపోతే ఈ టైంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం ఈ యొక్క రాశి వారు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే రాహుకాల సమయంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. సోమవారం లేదా శనివారం రోజు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు, గుర్తుపెట్టుకోండి రాశివారు, రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయటం వల్ల మీకు సంతాన యోగం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ విధంగా 5 లేదా 11 వారాలు చేసినట్లయితే వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా మంచి వివాహ సంబంధం కుదురుతుంది. వీలైనప్పుడు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవటం వల్ల ఆత్మస్థైర్యం మీలో కలుగుతుంది. ధైర్యంగా ఉంటారు. ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపుని వేసి స్నానం చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయి. నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది. వీలైనప్పుడు గోశాలకు వెళ్ళి గోసేవ చేయటం వల్ల సకల దేవతల అనుగ్రహాన్ని పొందుతారు. సో చూశారు కదండి, రేపటి నుంచి 2025 వరకు కన్యారాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అదేవిధంగా ఈ టైంలో మరింత అభ్యున్నతిని అంటే అభివృద్ధిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కన్యారాశి వారు కనుక ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.